శ్రీ అనంత గాయత్రి స్పిరిచువల్ ఆస్ట్రో సెంటర్కి స్వాగతం, సుస్వాగతం. మనము 2026వ సంవత్సరం ప్రారంభ దశలో ఉన్నాం. అనేక మంది నా యొక్క క్లయింట్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులను బట్టి ప్రపంచంలో రాబోయే సంవత్సరాలు ఎలా జరుగుతాయి అనే దాని గురించి వారు ఆతృతతో నన్ను అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంగా ఈ యొక్క వీడియోని చేయటం జరుగుతుంది. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ గారి యొక్క పరిపాలన వల్ల ఏవైతే ఇబ్బందులు ఇమిగ్రేషన్ పర్పస్గా ఏదైతే జరుగుతుందో ఆ విషయంగా అనేక మంది నా యొక్క క్లయింట్స్ నన్ను అడగటం జరిగింది. ఈ గ్రహ స్థితులను అనుసరించి ఇప్పుడు నేను రాబో 5 నుంచి 6 సంవత్సరాల కాలం ఈ ప్రపంచ స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ఇదిమిత్తంగా చెప్పదలుచుకున్నాను. 2020 కోవిడ్ వచ్చిన నాటి నుంచి గనక మనం ప్రామాణికంగా తీసుకుంటే 2023, 2024 సంవత్సరాలు కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం చూసాము. అంటే బెస్ట్ ఇయర్స్ కింద 23, 24ని మనం చెప్పుకోవచ్చు. అయితే గడిచిన సంవత్సరం 2025లో మనం చూసినట్టయితే కొంచెం విమాన ప్రమాదాలు, భూకంపాలు, అలాగే యుద్ధ వాతావరణం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి గ్రహస్థితులను అనుసరించి కనుక మనం చూసుకున్నట్లయితే 2025, 2026ని మనం ట్రాన్సిషన్ ఇయర్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మారుతున్న పరిస్థితులకు దిక్సూచిగా మనం తీసుకోవాల్సి వస్తుంది. సో 25వ సంవత్సరం కానీ 26వ సంవత్సరం కానీ పెద్దగా మార్పు ఉండదు. జరగబోయే అటువంటి దుస్సంఘటనలు ఏవైతే 25లో జరిగినాయో అలాంటివే 26లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే జరుగుతూ ఉందో తాత్కాలికంగా 2026లో దానికి కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం కనపడుతుంది. అది కూడా రష్యాకి అనుకూలంగా. జిల్నిస్కీ ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్ అధ్యక్షులు వారికి పదవీచ్యుతి జరిగే అవకాశం కొంచెం కనపడుతుంది ఈ 2026లో. అయితే ఈ ప్రశాంత వాతావరణం అనేది తాత్కాలికంగా మాత్రమే జరుగుతుంది. ఇది టెంపరీ కిందే మనం చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మనము చూసినట్లయితే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ని కూడా 2025లో చూసాము. ఈ యొక్క టెన్షన్ ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్లో ఇది కంటిన్యూ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ ఛాయలు కమ్ముకునే అవకాశాలు 2026లో ఉన్నాయి. యుద్ధాలు జరగకపోవచ్చు కానీ యుద్ధ వాతావరణం అయితే కమ్ముకుని ఉంటుంది. అయితే ఈ 2025, 2026ని ఏదైతే నేను జరగబో సంవత్సరాలకి దిక్సూచి అని చెప్తున్నానో దీన్ని బేస్ చేసుకుని మన గ్రహస్థితులను అనుసరించి కనుక మనం చూసినట్లయితే 2027 నుంచి 2032 అత్యంత దుస్సంఘటనలతో నిండినటువంటి కాలము. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వార్ 3 అని మనం ఏదైతే అనుకుంటున్నామో అటువంటి వరల్డ్ వార్ జరగటానికి కారణభూతమైన సంఘటనలు జరిగే కాలంగాను ఈ వరల్డ్ వార్ 3 అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది 2030కి ఒక సంవత్సరం అటు ఇటులు లేదా 2030లోనే జరిగే అవకాశాలు గ్రహస్థితులను బట్టి మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. మనకి పురాణ ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం మొదలవుతుందో అది తదనంతరం వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో నుంచి ఆ శని భగవానుడి యొక్క ట్రాన్సిట్ అయిపోయి బయటకు వచ్చే వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది నెగటివ్ కాలంగా పరిగణింపబడుతుంది. మనకి
రామాయణంలో దశరథ మహారాజు శని సంచారం ఎప్పుడైతే వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో జరుగుతుందో అది తీవ్ర దుర్భిక్ష కాలంగా పరిగణింపబడి అనేకమైనటువంటి హోమయాగాదులు చేసినట్టుగా కూడా శాస్త్ర ప్రమాణికాలు ఉన్నాయి. కాబట్టి మనకి ప్రపంచవ్యాప్తంగా గడ్డు స్థితి అయితే మొదలైంది. ఇది మళ్ళీ మనకి శని భగవానుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రం నుంచి బయటపడే వరకు కూడా ఇది కంటిన్యూగా జరుగుతుంది. అంటే ఇంచుమించు 6 సంవత్సరాల కాలం ఇక్కడి నుంచి కూడా జనాలందరూ ప్రపంచవ్యాప్తంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించటం అయింది. అయితే ఇక అమెరికా విషయానికి వస్తే, అమెరికాకి ఏదైతే జరుగుతున్న కాలమాన స్థితులు గ్రహస్థితులను కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా యొక్క వరస్ట్ సిచ్యువేషన్ ఇంకా మొదలవలేదు. 2027 మార్చి కాలం నుంచి అమెరికా యొక్క వరస్ట్ ఫేజ్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నెక్స్ట్ 6 ఇయర్స్ కూడా అమెరికా దిగువ స్థితికే వెళుతుంది, కానీ ఉత్థాన స్థితి ఎక్కడా కనపడలేదు. ట్రంప్ గారి యొక్క పరిపాలన దక్షత ఏదైతే ఆయన జాతకంలో చంద్రుడు రాహుకేతు యాక్సెస్లో ఉండటం వల్ల ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకే అర్థం కాని స్థితిలో ఉంటాయి. తద్వారా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులనే ఆయన ఎక్కువగా కల్పిస్తారు. యాంటీ ఇమిగ్రేషన్ యాటిట్యూడ్ అనేది అమెరికా జనాల్లోనే కాదు, యూరప్లో కూడా ఎక్కువ ప్రబలుతుంది. కాబట్టి అమెరికా, యూరప్ దేశాల్లో ఈ యాంటీ ఇమిగ్రేషన్ పరిస్థితులు అధికంగానే ఉండబోతున్నాయి. ట్రంప్ గారి యొక్క జాతకం మిడ్ ఆఫ్ 2026 నుంచి డౌన్ స్థితికి వెళ్తుంది. ఇప్పటికే డౌన్లో ఉంది, ఇంకా డౌన్ అవుతుంది. సో ఆయన ఇంచుమించు తన పదవీ కాలాన్ని పూర్తి చేసే అవకాశాలు కొంచెం తక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి అద్భుతాలనేమి మనం అమెరికా దేశంలో ఆశించలేము. కాబట్టి మనం స్థితిగతులను చూసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు యూరప్ గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మొత్తం తిరోగమనంలో పయనిస్తాయి. అమెరికాలో కానీ యూరప్లో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా సన్నగిలుతాయి. యాంటీ ఇమిగ్రేషన్ పోకడలు విపరీతంగా పెరుగుతాయి ఆయా దేశాల్లో. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క అవకాశాలని పరిపుష్టంగా మీరు ఉపయోగించుకోండి అనే సూచికను సూచిస్తున్నాయి. దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది భారతదేశ యొక్క పరిపాలకులను బట్టి, వారి యొక్క ఆలోచనలను బట్టి ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యోగ స్థితులు తిరోగమనంలో ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇక పాకిస్తాన్, చైనా సంబంధ బాంధవ్యాల్లో పెద్దగా ఏమీ మార్పులు ఉండవు. పాకిస్తాన్కి అమెరికా నుంచి కానీ యూరప్ దేశాల నుంచి కానీ కొద్దిగా మద్దతు పెరుగుతుంది. భారతదేశాన్ని కంట్రోల్ చేసే అవకాశాలుగానే దీన్ని పరిగణించి పాకిస్తాన్కి మద్దతు ఇవ్వటం జరుగుతుంది. కొంత ఆర్థికంగా వెసులుబాటు అనేది పాకిస్తాన్ దేశానికి దొరుకుతుంది. ఈ వెసులుబాటు అభివృద్ధి కన్నా కూడా వేర్పాటువాదం, తీవ్రవాదుల్ని పెంచి పోషించడంలోనే పాకిస్తాన్ ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంగ్లాదేశ్ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇంకా తీవ్రమైన సంక్షోభం దిశగానే బంగ్లాదేశ్ వెళ్ళనుంది. బంగ్లాదేశ్ డిసింటిగ్రేట్ అవ్వటం అంటే ముక్కలుగా విడిపోవటం అనేది రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం చూడొచ్చు. ఏదైతే ప్రస్తుత ప్రధాని ఉన్నారో బంగ్లాదేశ్, ఆయనకు పదవీచ్యుతి అయ్యే అవకాశం సంవత్సర కాలంలో కనపడుతుంది. అయితే భారతదేశ సార్వభౌమత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే అటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష కుట్రల ద్వారా పాశ్చాత్య శక్తులు భారతదేశం మీదకి తన చుట్టుపక్కల ఉండే మిత్ర దేశాలని పురుగొల్పడం అనేది మనం చూడవచ్చు. భారతదేశ సాంస్కృతిక, సైద్ధాంతిక
మూలాల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎస్పెషల్లీ ఉగాది తదనంతరం అంటే ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం మధ్య భారతదేశానికి కొంచెం గడ్డు స్థితి అనేది చెప్పుకోవాలి. ఈ టైంలో భారతదేశంలో అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం, అసలు ప్రభుత్వం ఉన్నదా, ఏం పరిపాలన ఏమన్నా సాగుతుందా అనే పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. భారతదేశ ప్రధానికి కొంత గడ్డు స్థితి ఎదుర్కొనే అవకాశం ఈ కాలంలో కనపడుతుంది. ఇవన్నీ గనక మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాలంలో భారతదేశంలో సామూహికంగా జనాలు ఉన్న ప్రాంతాల్లో తిరగటం నిషేధం అని సూచించటం అయింది. అంటే ఎక్కడైతే జనాలు ఎక్కువగా గ్యాదర్ అవుతారో, పుష్కరాలు కానీ, దేవాలయాలు కానీ, మ్యూజిక్ సెరమనీస్ కానీ, ఇట్లాంటి గ్యాదరింగ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతాయో అక్కడ తీవ్రవాద చర్యలు కానీ, కొంత దుస్సంఘటనలు కానీ జరిగే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం మధ్యలో కొంచెం జనాలందరూ కూడా సామూహికంగా జన సమీకరణలు జరిగే ప్రాంతాల్లోకి వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేది సూచించటమైంది. మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా కొంచెం గడ్డు స్థితి కనపడుతోంది. ఒక 2 సంవత్సరాల కాలం ఆయన జాతక చక్రంలో కుజాంతర్దశలో బుధాంతర్దశ, కేతువాంతర్దశ జరగటం మూలంగా కొంత ప్రతికూల పరిస్థితులు అనేది మనకు కనపడుతున్నాయి. అలాగని ఆయన ప్రధాన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి జాతకంలో ఎటువంటి పాజిటివ్ చేంజెస్ లేవు. వారి జాతకాలు ఈయన జాతకం కంటే కూడా క్షీణ స్థితిలో ఉండటం వల్ల ఈయన ఎట్లా కొట్లా నెగ్గుకు వచ్చే పరిస్థితే కనపడుతుంది. మనం రాబో 6 సంవత్సరాల కాలం చూసుకున్నట్లయితే పెద్దగా భారతదేశంలో పరిపాలన మార్పులు అనేవి వ్యక్తులు ఏమన్నా మారచ్చు కానీ పార్టీ మారే స్థితి ఏం కనపడటం లేదు. ఇంచుమించు 2040వ సంవత్సరం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి వచ్చే అవకాశాలు భారతదేశంలో ఏం కనపడట్లేదు. అలాగని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎదిగే పరిస్థితి కూడా ఇంచుమించు ఆ సమయం వరకు లేదు. అంటే బీజేపీ పార్టీ ప్రధానంగా ఎవరో ఒక కోయిలేషన్ మీద ఆధారపడే పరిపాలన నడిపించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. లేదా బీజేపీ మద్దతుతోటి ఏదన్నా కోయిలేషన్ ప్రభుత్వం కానీ, లేదా బీజేపీ వేరే వారి మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ, ఈ పరిస్థితులు మాత్రమే కనపడుతున్నాయి. ఇంచుమించు ఇక్కడి నుంచి ఒక 15 సంవత్సరాల పాటు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం మధ్యలో 2026వ సంవత్సరంలో ఒక యుద్ధ ఛాయలు అనేది కొంత భారతదేశాన్ని కూడా కమ్మే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం జరగకపోవచ్చు కానీ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ మీద. ఇది మనం ముఖ్యంగా గమనించాలి. ఆర్థిక పరిస్థితి కొంచెం గడ్డు స్థితిలోనే ఉంటుంది. ఉద్యోగ అవకాశాలని భారత్ స్వయం సమృద్ధిగా, అంటే తనకున్న రిసోర్సెస్ని తనే ఉపయోగించుకుని పైకి వచ్చే అవకాశాన్ని భారతదేశం ఈ 6 సంవత్సరాల కాలంలో ఉపయోగించుకోవాలి. అంటే భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముక దేశంగానే చూడటమైంది. కానీ ఈ 2025 డిసెంబర్లో ఏదైతే కుజమహాదశ భారతదేశానికి మొదలైందో, ఈ కుజమహాదశ యొక్క ప్రభావం చేత భారతదేశం ఇక శాంతి కాముక దేశంగా ఉండకపోవచ్చు. నువ్వు నా మీద దెబ్బ వేస్తే నేను నీ మీద 2 దెబ్బలు వేస్తాను అన్నట్టుగానే భారతదేశ వ్యవహారం ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది కూడా విశేషంగా గమనించాలి. ఇక భారతదేశంలో జల సంబంధమైనటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు, అంటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పరిపాలన విషయంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి అధిపతి రాజు గురువు అవుతున్నాడు, సైన్యాధిపతి కుజుడు అవుతున్నాడు. గురువు శాంతికాముకుడు, అంటే ఆలోచనతో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా గురువు సూచిస్తాడు.
కుజుడు ఆలోచన లేకుండా యుద్ధ రంగంలో కథన రంగంలోకి దూకే తత్వాన్ని చూపిస్తాడు. సో వీరిద్దరు రాజు మంత్రి అవ్వటం వల్ల రాజులకి అంటే ముఖ్యమంత్రులకి మంత్రులకి ప్రధానమంత్రికి మంత్రులకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే గురువు రాజు అవటం వల్ల మంచి ఆలోచనతోటి నిర్ణయాన్ని రాజులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే మంత్రులు మాత్రం కొంచెం దూకుడుగా వెళ్తారు. ఆ దూకుడుతనం వల్ల కూడా కొంత ప్రభుత్వాలు విమర్శల పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మనం నేషనల్ లీడర్స్ పరంగా తీసుకున్నట్లయితే శ్రీ ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన ఎలక్షన్స్ని ఎదుర్కోబోతున్నారు త్వరలో. వారిది కనుక జాతక చక్రం చూసుకున్నట్లయితే వారిది కొంచెం జాతక ఉచ్చస్థితికి వెళుతున్నట్లుగా కనపడుతుంది. అంటే ఆయన ఉత్తరప్రదేశ్కి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన సెంట్రల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఇంచుమించు నరేంద్ర మోడీ గారి తర్వాత నెంబర్ 2 అనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇన్ ఫ్యూచర్ ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది యోగి ఆదిత్యనాథ్ గారి పరిస్థితి. ఇక మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆమె జాతక చక్రం పతన స్థితిలో ఉంది. అంటే ఆవిడ పార్టీకి ఉన్నటువంటి స్థానిక బలం దృష్ట్యా ఆవిడ ఏదో నెట్టుకు రాగలుగుతున్నారు, కానీ ఆవిడ జాతక చక్రం పూర్తిగా పతన స్థితిలో ఉంది. బొటాబొటీగా గెలవటం కానీ ఓడిపోయినా కూడా ఈసారి ఆశ్చర్యపోనక్కర్లేదు బెంగాల్లో మమతా బెనర్జీ. ఇది ఆవిడ స్థితి. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్లయితే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పెద్దగా రాబో 2-3 సంవత్సరాల్లో పెద్ద ఇబ్బందులు ఏమీ తలెత్తలేవు. 2027 నవంబర్ నాటి నుంచి కొంచెం తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టితమయ్యే స్థితికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రాకి ఇంకా 2030 తర్వాతనే అభివృద్ధి ఉంటుంది. ఆంధ్రాలో ముఖ్యమంత్రి మార్పిడి అనేది జరిగే అవకాశాలు 2027-28లో కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే గ్రహ స్థితిగతులు ఆయన్ని సెంటర్కి ఎలివేట్ చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. అది ఆయన ఇష్టపూర్వకంగా స్వీకరిస్తే జరిగే అవకాశాలు ఎక్కువ. ఇక ఇతర దేశాలుగా మనం చూసినట్లయితే యుఎస్ ఏదైతే ట్రంప్ జాతకరీత్యా యుఎస్ జాతకరీత్యా కూడా డౌన్ ట్రెండ్లోకి వెళుతుంది. కాబట్టి 2027లో ఒక పెద్ద హికప్ జరిగే అవకాశం ఉంది. ఇందులో కంట్రీ డిసింటిగ్రేట్ అవ్వకుండా ఉంటే అద్భుతం. ఇది ఖచ్చితంగా అటువంటి స్థితిగతులను కనిపించే పరిస్థితిగా కనపడుతుంది. లైక్ యుఎస్ఎస్ఆర్ ఎలా డిసింటిగ్రేట్ అయిందో యుఎస్ కూడా 2027లో అటువంటి స్థితి వస్తుంది. నిలదొక్కున్న 2030 తర్వాత మాత్రం ఆ డిసింటిగ్రేషన్ తప్పకపోవచ్చు. చైనా తైవాన్ విషయంలో కూడా పెద్దగా ఏమీ చెప్పుకోదగ్గ మార్పులు ఉండకపోవచ్చు. టెన్షన్స్ ఎక్కువగానే ఉంటాయి. చైనా తైవాన్ని ఆక్రమించే కార్యక్రమంలో తలమునకలై ఉంటుంది. అక్కడ కూడా కొంత యుద్ధ వాతావరణం తప్పకపోవచ్చులాగా సూచిస్తుంది. అలా అని చైనా ఏమీ బయటికి కనిపించినంత పరిపుష్టంగా కూడా ఉండకపోవచ్చు. చైనా కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు నెక్స్ట్ 7 సంవత్సరాల్లో. అక్కడ కూడా కొంత తిరోగమన పరిస్థితినే మనం చూస్తున్నాం. ఇక రష్యా భారతదేశ బాంధవ్యాలు ఇదివరకిట్లాగే పూర్వం నుంచి ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగే బలంగానే ఉంటాయి. ఇండియా ఇజ్రాయెల్ మధ్య కూడా చాలా బలమైనటువంటి సాంకేతిక
రాజకీయపరమైన అవగాహన అనేది బలంగానే ఏర్పడుతుంది. రష్యాతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగానే ఉంటాయి. చైనాతోటి న్యూట్రల్గా ఉంటాము. కాకపోతే భారతదేశానికి ఏ దేశం నుంచి కూడా పెద్దగా ఆర్థిక పరిపుష్టి కోసం మద్దతు లభించే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా యాంటీ ఇమిగ్రేషన్ యాటిట్యూడ్ అనేది ప్రజల్లో ప్రబలిపోతుంది ఉద్యోగ అవకాశాలు తగ్గటం వల్ల. దానివల్ల భారతదేశం తన స్వయం సమృద్ధిగా ఎదిగే అవకాశాలను అందిపుచ్చుకొని 7 సంవత్సరాల్లో బాగా ఎదుగుదలలోకి రావాలి. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. భారతదేశం కనుక ఈ 7 సంవత్సరాలని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే భారతదేశంలో ఉద్యోగ అభివృద్ధే కాకుండా ప్రపంచ దేశాల్లో అత్యంత బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు భారతదేశానికి స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ కాలాన్ని భారత నాయకత్వం ఏదైతే ఉందో వారు దీన్ని కరెక్ట్గా ఉపయోగించాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వస్తి.